హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ మిరాకిల్స్. మన ఇంట్లో ఏదైనా అకేషన్ టైంలో కానీ స్పెషల్ డేస్లో కానీ ఇంటిని మరింత అందంగా చేసుకోవాలని ఎవరికుంటుంది చెప్పండి. సో దానికోసం పెద్దగా కష్టం లేకుండా ఈజీగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మన ఇంటిని మరింత అందంగా డెకరేటివ్గా చేసుకోవచ్చు. సో వాటిని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వెల్కమ్ టు మామ్స్ మిరాకిల్స్. సింపుల్ దియా స్టాండ్ని తయారు చేయాలనుకున్నాను. సో దానికోసం నేను ఇక్కడ మనకి బేకరీస్ నుంచి కేక్స్ని తీసుకొచ్చేటప్పుడు అడుగున ఇలా ఒక కార్డ్బోర్డ్ పైన మనకి కేక్ని ప్లేస్ చేసి ఇస్తారు కదా. సో అలాంటి కార్డ్బోర్డ్ని నేను ఇక్కడ క్లీన్ చేసి ఈ డిఐవై చేయడానికి యూజ్ చేస్తున్నాను. దీంతోపాటు ఇలా మట్టి దియాస్ని ఇంకా గోల్డ్ కలర్ పెయింట్ని కూడా యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ మట్టి దియాస్ అన్నిటినీ కూడా బాగా వాష్ చేసుకొని ఇలా గోల్డ్ కలర్ పెయింట్తో పెయింట్ చేసుకున్నాను. అన్నిటినీ కలర్ చేసిన తర్వాత ఇలా కార్డ్బోర్డ్ పైన అరేంజ్ చేసుకుని వీటిని గ్లూ సహాయంతో స్టిక్ చేసుకున్నాను. ఇక్కడ ఈ మిడిల్లో ఒక పెద్ద దియాని నేను ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. దీన్ని కూడా గోల్డ్ కలర్తో పెయింట్ చేసుకున్నాను. చూసారు కదా, బ్యూటిఫుల్ దియా హోల్డర్ రెడీ అయిపోయింది. దీన్ని ఎలా ప్లేస్ చేసుకున్నానో చూద్దామా. మా ఇంట్లో ఉండే ఒక ఇత్తడి ఫ్రూట్ బాస్కెట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత దానిపైన ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న ఈ దియా స్టాండ్ని పెట్టుకున్నాను. సో ఇలా డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు, బట్ నేను కొంచెం హైట్ క్రియేట్ చేయడం కోసం ఇలా ఒక ఇత్తడి గ్లాస్ని దీనికి మిడిల్లో ప్లేస్ చేసుకొని కొంచెం హైట్ క్రియేట్ చేశాను అనమాట. సో దట్ మనకి విజువల్గా చూస్తున్నప్పుడు చాలా బాగుంటుంది. చుట్టూ మనం ఫ్లవర్ డెకరేషన్ చేసినా కూడా చాలా క్లియర్గా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇది డిస్ప్లేస్ అవ్వకుండా ఇలా డబల్ సైడెడ్ టేప్తో సెక్యూర్గా ఇలా స్టిక్ చేసుకున్నాను. దీన్ని ఈ విధంగా ఆర్టిఫిషియల్ గార్లెండ్స్తో డెకరేట్ చేసుకుంటున్నాను. సో దీనివల్ల మన దియా స్టాండ్ మరింత అందంగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూసారు కదా, కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తే చాలు మన ఇంటిని మన ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులతోనే మరింత క్రియేటివ్గా, మరింత అందంగా మార్చుకోవచ్చు కదా. ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ జార్ని తీసుకున్నాను. ఇది ప్లెయిన్గా ఉంది కదా, సో దట్ దీన్ని ఇలా లేస్తో డెకరేట్ చేస్తున్నాను. ఇలా లేస్ని గ్లూ సహాయంతో దీనికి స్టిక్ చేశాను. చూసారు కదా, సింపుల్ గ్లాస్ జార్ ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్గా అయిపోయిందో. దీనిలోనికి నా దగ్గర ఉండే ఇలా చిన్న చిన్న పెబల్స్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఫ్లవర్స్ని కానీ లేదా బీడ్స్ని కానీ ఏదైనా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. దీన్ని ఇలా వాటర్తో ఫిల్ చేసుకుని దీనిపైన ఒక ఫ్లోటింగ్ క్యాండిల్ పెట్టుకున్నాను. వావ్, చూసారు కదా ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చిన్న సింపుల్ గ్లాస్ వాజ్ అండి. దాన్ని ఎంత అందంగా, ఎంత డెకరేటివ్గా చేసుకోవచ్చో చూసారు కదా. నా నెక్స్ట్ డిఐవై ఏంటంటే, మన ఇంట్లో యూజువల్గా ఇలా బ్యాంగిల్స్ ఉంటూ ఉంటాయి కదా, వీటిని ఇలా ఒకదానిపై ఒకటి ప్లేస్ చేసుకుని గ్లూ సహాయంతో స్టిక్ చేసుకున్నాను. ఇక్కడ నేను 5 డిఫరెంట్ కలర్స్లో ఉండే బ్యాంగిల్స్ని తీసుకున్నానండి. వీటన్నిటిని కూడా ఈ విధంగా గ్లూతో స్టిక్ చేసుకున్నాను. వీటి బ్యాక్ సైడ్ని ఇలా ఒక గ్లిటర్ ఫోమ్ షీట్ని తీసుకుని వాటిని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుని బ్యాక్ సైడ్లో ఇలా అతికించుకున్నాను అనమాట. సో వీటిని డబుల్ టేప్ సహాయంతో ఇలా వాల్కి మనం డెకరేటివ్గా స్టిక్ చేసుకోవచ్చు. దీనిలో చిన్న చిన్న బ్యాటరీ ఆపరేటెడ్ లైట్స్ని కూడా మీరు అరేంజ్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. మీరు నచ్చినట్లుగా మీరు క్రాస్గా కానీ లేదంటే రౌండ్ షేప్లో కానీ అరేంజ్ చేసుకున్నా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చాలా కలర్ఫుల్గా ఉంటుంది కూడా. చూసారు కదా, సింపుల్ బ్యాంగిల్స్తో రూమ్ని ఎంత డెకరేటివ్గా మార్చుకోవచ్చో. దీన్ని మరొక విధంగా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎంబ్రాయిడరీ హుక్స్ ఉంటాయి కదా, వాటి లోపల ఉండే రింగ్ని తీసుకున్నాను.
దాన్ని ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో ఇలా స్టిక్ చేసుకున్నాను. సో మొత్తం అంతటిని కూడా ఇలా ఫ్లవర్స్తో కవర్ చేసుకున్నాను అనమాట. దీనికి ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా బ్యాంగిల్ క్యాండిల్ హోల్డర్స్ని, వాటిని ఇలా కలర్ఫుల్ రిబ్బన్స్తో హ్యాంగ్ చేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం రూమ్ లుక్కే మారిపోతుందండి, చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ డిఐవై చాలా సింపుల్ అండి. ఇలా ఫ్లోటింగ్ క్యాండిల్స్ ఉంటాయి కదా, వాటిని డైరెక్ట్గా యూజ్ చేయకుండా మనకి స్టేషనరీ షాప్స్లో ఈజీగా అవైలబుల్గా ఉండే ఇలా గ్లిట్టర్ టేప్స్తో దీన్ని అందంగా డెకరేట్ చేసుకున్నాను. మీరు కావాలంటే లేస్తో కూడా దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా గ్లాసెస్లో ఫ్లవర్స్ని అరేంజ్ చేసుకొని దానిపైన ఈ ఫ్లోటింగ్ క్యాండిల్స్ని పెట్టుకుంటే అసలు చాలా చాలా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. కంప్లీట్గా మనకు ఒక మంచి ఫెస్టివ్ లుక్ వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా ఈ ఐడియా ఎంత సింపుల్గా ఉందో, ఎవరైనా ఈజీగా చేసేయచ్చు కదండి. నా నెక్స్ట్ డిఐవై ఏంటంటే ఇదొక చిన్న మట్టి కుండండి. దీన్ని గోల్డ్ కలర్తో పెయింట్ చేసి ఇలా లేసెస్తో కుందన్స్తో ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఈ చిన్న కుండకి ఇలా డెకరేట్ చేయడం వల్ల ఎంత అందంగా ఉందో క్యూట్గా. దీనిపైన ఇది ఒక బాటిల్ క్యాప్ అన్నమాట. దీన్ని ఇలా లేస్తో స్టిక్ చేసుకుని దీనిపైన ప్లేస్ చేసుకుంటున్నాను. సో దట్ దీనిపైన మనం క్యాండిల్స్ని పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా. చూసారు కదా చిన్న మట్టి పాత్ర అయినా కూడా రూమ్కి ఎంత అందాన్ని తెచ్చిపెట్టిందో. మరి నా ఈ చిన్న చిన్న డెకరేషన్ ఐడియాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేస్తారు కదా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఆర్గనైజేషన్ ఐడియాస్తో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.